చూస్తున్నాం వికారాబాద్ జిల్లాలోని పంచాయతీ ఆఫీసులో దొంగలు పడ్డారు. నామినేషన్ పత్రాలను ఎత్తుకెళ్లారు. పంచాయతీ కార్యాలయ తాళం పగలగొట్టి చోరీ చేశారు. ఈ సంఘటన పెద్దముల్ మండలంలో చోటు చేసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గొట్లపల్లి క్లస్టర్ పరిధిలో గొట్లపల్లి, గిర్మాపూర్, జయరాం తండా పంచాయతీలకు సంబంధించిన నామినేషన్ పత్రాలను స్వీకరించారు. సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్లు ఎన్నికల అధికారులు గొట్లపల్లి పంచాయతీ కార్యాలయంలోనే భద్రపరిచారు. బుధవారం ఉదయం పంచాయతీ కార్యాలయం తాళం ధ్వంసమైనట్లు అధికారులు గుర్తించారు. సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ పత్రాలు దుండగులు. తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, డీఎస్పీ నర్సింగ్ యాదయ్యలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ల చోరీ కావడం కలకలం రేపుతోంది. వికారాబాద్ జిల్లాలోని పంచాయతీ ఆఫీసులో దొంగలు పడ్డారు. నామినేషన్ పత్రాలను ఎత్తుకెళ్లారు. పంచాయతీ కార్యాలయ తాళం పగలగొట్టి చోరీ చేసినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. వంశీ, మనం చూసుకుంటే కనుక వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలంలోని ఉన్నటువంటి అయితే పంచాయతీ ఎన్నికలో భాగంగా గొట్లపల్లి క్లస్టర్ పరిధిలోని గొట్లపల్లి, గిర్మాపూర్, జయరాం తాండా ఈ మూడింటికి సంబంధించి మొత్తం టోల్గా చూసుకుంటే కనుక అదే గొట్లపల్లి పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ వేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఆ అభ్యర్థులు మొత్తం సర్పంచుల నామినేషన్ వేసినటువంటి మొదటి విడతలోనే ఈ యొక్క తాండూరు నియోజకవర్గం మొత్తం టోల్గా కూడా మొదటి విడత ఆ ఎన్నికల లోపల సర్పంచ్ ఎన్నికల లోపల ఈ యొక్క ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పటికే నామినేషన్స్ కూడా దాఖలు చేశారు. దాఖలు చేసిన తర్వాత అదే ఈ యొక్క గొట్లపల్లి క్లస్టర్ లోపలనే ఈ యొక్క నామినేషన్ పత్రాలను ఆ యొక్క పంచాయతీ కార్యాలయంలో ఉంచడం జరిగింది. అయితే ఈరోజు ఉదయం చూడగా మొత్తం అధికారులు అక్కడ చూడగా ఆ యొక్క పంచాయతీ కార్యాలయానికి తాళం ఉన్న నేపథ్యంలో ఆ తాళం మొత్తం బద్దలైనటువంటి దృశ్యాలను చూసినటువంటి అధికారులు వెంటనే పై అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం ఇచ్చిన వెంటనే అక్కడ ఉన్నటువంటి సర్పంచులకు సంబంధించినటువంటి నామినేషన్ పత్రాలన్నీ కూడా దొంగలించబడ్డాయని కూడా తెలుసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి సబ్ కలెక్టర్ అక్కడ సంఘటన స్థలానికి ఎస్పీ అయితే ఆ యొక్క తాండూరు డిఎస్పీతో కలిసి మొత్తం టోల్గా కూడా అక్కడ వెళ్ళడం జరిగింది. ఆ సంఘటన స్థలాన్ని మొత్తం టోల్గా కూడా పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ యొక్క అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థులు మొత్తం టోల్గా కూడా అక్కడ పంచాయతీలో ఉండేటటువంటి అధికారులను అడగక కూడా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ యొక్క పత్రాలు దొంగతనం జరిగినా కూడా అయితే డాటా మొత్తం కంప్యూటర్లో ఉంది అంటూ కూడా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్టుగా కూడా అక్కడ వాపోతున్నారు. ఈ దానిపైన మొత్తం టోల్గా కూడా ఎన్నికల అధికారులకు కూడా తీవ్రంగా అయితే ఈ దానిపైన తీవ్రమైన చర్య ఖండిస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా దానిపైన బాధ్యులు ఎవరైనా పర్వాలేదు, ఖచ్చితంగా శిక్షించాలంటూ కూడా అభ్యర్థులు చేస్తున్నారు. ఇప్పటికే సర్పంచుల అభ్యర్థులు మాత్రమే అక్కడ నుంచి నామినేషన్ పత్రాలు మిస్ అయినట్టుగా చెప్తున్నారు. అయితే ఈ పత్రాలను ఎవరు తీశారనే కోణం లోపల పక్కలో ఉండేటటువంటి ఆ సీసీ కెమెరాలను మొత్తం ఫుటేజ్ ఆధారంగా పరిశీలిస్తున్నారు. ఎవరైనా దొంగిలించారా లేదంటే ఆ యొక్క అభ్యర్థులే దొంగిలించారా లేకుంటే ఇతరులు ఎవరైనా దొంగిలించారా, ఏ విధంగా ఇవి దొంగతనానికి గురయ్యాయనే కోణం లోపల దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి ఆ డీసీపీ కూడా అక్కడ వెళ్ళడం జరిగింది. మొత్తం టోల్గా కూడా పోలీసులు కూడా ఆ చుట్టుపక్కల కూడా ఈ యొక్క పత్రాలు దొంగలించిన తర్వాత ఎక్కడైనా దాడి పెట్టారనే కోణం లోపల కూడా చూస్తున్నారు. ఇప్పటికే ప్రవీణ్ చూస్తున్నాం మొత్తంగా సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ పత్రాలు దొంగిలించినట్టుగా తెలుస్తుంది. దీనిపై సర్పంచ్ అభ్యర్థులు ఏమంటున్నారు? మరలా నామినేషన్ పత్రాలను దాఖలు చేయాల్సి ఉంటుందా లేదంటే అధికారులు చెప్పినట్టుగా కంప్యూటర్లో ఆ డేటా ఉంది కదా, ఆ డేటాతో సరిపోతుందా? ఏం చెప్తున్నారు? ఇటు సర్పంచ్ అభ్యర్థులు ఆందోళన ఏమైనా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుందా? అయితే సర్పంచ్ అభ్యర్థులు అందరూ కూడా అక్కడ రావడం జరిగింది. సబ్ కలెక్టర్ వాళ్ళతో మాట్లాడుతున్నారు. డిఎస్పీ కూడా అక్కడ మాట్లాడుతున్నారు. డిఎస్పీ కూడా మాట్లాడి వాళ్ళతో మొత్తంగా దీని చోరీకి ఎవరు చేశారు, ఏ విధంగా చోరీకి గురయ్యాయి అనే కోణం లోపల ఎంతమంది ఆ అభ్యర్థులై చోరీ అయ్యాయి అనే క్రమం లోపల కూడా చూస్తున్నారు. ఖచ్చితంగా అధికారులు కూడా స్పష్టమైన అయితే ఆదేశాలు కూడా ఉన్నాయి, స్పష్టంగా చెప్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క డాటా మొత్తం టోటల్గా కూడా కంప్యూటర్లో నిక్షిప్తమై ఉంది. దాని డాటా మొత్తం ఎక్కడ కూడా పోలేదు. సర్పంచ్ అభ్యర్థులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటూ కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా ఖచ్చితంగా ఈ యొక్క పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే పంచాయతీలు అంటేనే గ్రామాల్లో మొత్తం కూడా ఉద్రిక్తమైన వాతావరణం లేకుండా ఉంటుంది. ఎవరు గెలుస్తారా అనే కాంపిటీషన్ కూడా ఉంటుంది. ఈ నేపథ్యం చూసుకుంటే ఈ విధంగా చేయడం పైన ఎవరైతే ఈ యొక్క అభ్యర్థుల పత్రాలు వెళ్ళాయో వాళ్ళందరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా మేము వేసినటువంటి పత్రాలలో కూడా మొత్తం ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులే చూడాలి, బాధ్యత